స్వామి యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ అని అంటూ దేవతలకి ఆహుతులు వేస్తూ ఉంటే దేవతలకే దేవుడివైన యజ్ఞేశ్వరుడివే నువ్వు, యజ్ఞోభి విష్ణు అని చెప్తున్న నువ్వు దేవతలతో కలిసి యజ్ఞములోని హవిస్సులు స్వీకరిస్తావు. ఇప్పుడు అమాయకను గోప బాలకులతో కలిసి చల్లులు తింటున్నావా స్వామి? ఎటువంటి స్వామి, ఎటువంటి స్థితి? బిభ్రద్వేణు జఠర పటయో శృంగవేత్రే చ కక్షే వామే పాణౌ మసృణ కబళం తత్ఫలాన్యంగులీషు తిష్టన్మధ్యే స్వపరిసుహృదో హాసయన్నర్మభిస్వైః స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుక్ బాలకేళిః యజ్ఞభుక్ బాలకేళిః. భాగవతంలో పద్యాల్ని రకరకాల వృత్తాల్లో రచించారు వ్యాసులు. అవి ఆ మాధుర్యం అండి. భాగవతోత్తములు గానం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాల్ని ఉచ్చైస్వనంతో తాదాత్మ్యంతో పాడుకుంటూ కృష్ణుని చూస్తారు. అలాంటి అందమైన శ్లోకం ఇది. దీనికి ఏమాత్రం తీసిపోకుండా మా పోతన గారు అందిస్తారు. ఇది కేవలం కృష్ణ రూప వర్ణన, అది ప్రధానం. ఆ రేకుల మధ్యలో కూర్చున్నాడే ఆయన. కడుపున నిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారి రానీక డాచంక నిరికి. వస్త్రం కట్టుకున్నాడు, వస్త్రం మీద నడుముకు ఒక కట్టు కట్టాడు, ఒక వస్త్రాన్ని. ఆ రెండిటి మధ్య సందులో వేణువుని పెట్టుకున్నాడు. పైగా విమల శృంగంబును వేత్ర దండంబును, ఆ కొమ్ము బూర, ఆవులను తోలేటువంటి ఆ చర్నాకోల, ఈ రెండు ఎడమ చేతి చంకలు పెట్టుకున్నాడు. ఈ కుడి చేతిలో మీగడ పెరుగుతో మేళ విల్చిన చల్ది ముద్ద డాపలి చేత మొనయుననిచి, ఇంకో చేత్తో ఇంటి నుంచి తెచ్చుకొచ్చిన మేగడ పెరుగు కలిపిన అన్నం ముద్ద చేత్తో పట్టుకున్నట్టు. ఆ తర్వాత చెలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు వేళ్ల సందునత వెలయనిరికి. ఆ చల్ది తినేటప్పుడు మధ్యలో నంచుకోవడానికి ఇంటి నుంచి తెచ్చిన మాగాయ ఇలాంటి ఊరగాయలు పెట్టుకున్నాడు అక్కడ. అలా చూస్తూ సంగడీల నడుమ చక్కన కూర్చుండి నర్మ భాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడమరులు వెరగంద శైశవంబు మెరసి చల్ది గుడిచే. ఏం అద్భుతమైన దృష్టి అండి! ఎలా కనబడిందయ్యా నీకు? పోతన గారిని అంటున్నారు. ప్రతిదీ నీకు అలా దర్శించావు. భీష్మునిపైకి కుప్పించి ఎగసిన గోపాలకృష్ణుని కుండలాల కాంతి కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరివేల్పు ముడివీడి మోముపై బడిన జుట్టు కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వేళ్ల సందున మాగాయ పత్తడి పసందు ఎటులు కనుగొంటివయ్యా నీకెవరు చెప్పిరయ్యా ఏ రాత్రి కలగంటివయ్యా రంగు కుంచెతో దిద్ది తీర్చి చిత్రించినావు సహజ పాండితికి ఇది నిదర్శనమటయ్యా అంటారు పోతన గురించి జంజాల బాబాయ్ శాస్త్రి గారు. కాకపోతే చల్ది తిన ఆ పక్కన ఊరగాయ ఏం వర్ణించారండి. మొత్తానికి భారతైవం వత్సపేషు భుంజానేష్వచ్యుతాత్మసు వత్సాత్వంతర్వనే దూరం వివిశుస్తృణలోభితా. భావించాలే కానీ ఒక్కొక్క లీలని కొన్ని పూటలు భావించవచ్చండి. ఇలాగైతే భాగవతం ఎప్పుడు పూర్తవుతుంది? పూర్తయిపోయి తీరాలి 1వ తారీఖు. కానీ ఇక్కడ భావించడానికి అంత అందం ఉందంటే, మొత్తానికి గోపబాలకులందరూ అక్కడ మేము దూడలను తోలడానికి వచ్చాం, తిరిగి ఇంటికి వెళ్ళాలి విషయం మర్చిపోయారు. ఎందువలంటే కృష్ణుని యందు లగ్నమైన మనస్సు చేత అచ్యుతాస్మసు, ఒకటే మాట, ఆత్మసు అచ్యుతుని యందు హృదయముంచిన వారై అచ్యుతాత్మసు. ఇష్టమైన వారి మనస్సు ఉంటే ఏది వెళ్ళదట్టు. అలా కృష్ణుడి మీద మనస్సు వెళ్ళడం చేత మరొక వైపు వాళ్ళకి దృష్టి వెళ్ళలేదు. అయితే వీళ్ళులా ఉంటూ ఉంటే ఆ దూడలు అలా మేస్తూ ఇంక దూడలు కదా, ఆవుల్లో ఎక్స్పీరియన్స్ లేదు వాటికి కూడా. ఈ దూడలు క్రమక్రమంగా ఆ గడ్డి మీద ఆశతో వివిశుస్తృణలోభితా, అక్కడున్నారు గడ్డి మీద ఆశతో అలా లోపలికి వెళ్ళిపోయాయి అడవులోకి. కృష్ణుడు గమనించుకున్నాడు. ఇక్కడ దూడల్ని గమనించుకోవాల్సిన గొప్ప బాలకులు కృష్ణుడితో తాదాత్మ్యం చెంది ఉంటే కృష్ణుడు మాత్రం గమనించుకుని అరే మొత్తం దూడలన్నీ అడవిలోకి వెళ్ళిపోయాయే, వాడికి భయం కలుగుతుంది కదా, నేను వెళ్ళి చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. అని భయసంత్రస్తానుచే అప్పుడు వాళ్ళందరూ చూశారు, అయ్యో దూడలు ఎక్కడికి వెళ్ళిపోయారు, మీరేం భయపడకండి నేను చూసొస్తానుగా అన్నాడు. అన్నప్పుడు ఒక మాట అంటున్నాడండి మహానుభావుడు సుఖయోగేంద్రుడు, కృష్ణోస్య భీభయం. భీభయం అంటే భయాల్ని భయపెట్టే కృష్ణుడిని చూసి వీళ్ళందరూ అభయం పొందారు అన్నారు. ఇక్కడ
అంటే లోపలికి దూడలు వెళ్ళిపోయి మేమేమైపోతామని భయపడ్డారు ఎవరు? గోపబాలకులు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఆ దూడల గురించి. అదే దూడలు వెళ్ళిపోయి అంటే మీరు భయపడకండి, నేను చూసొస్తాను, లోపలికి వెళ్ళాడు. అది ఆయన చేసిన పని. అవి అంత లోపలికి ఎందుకు వెళ్ళిపోయాయ్యా? వీళ్ళందరూ కృష్ణుని చూస్తూ మర్చిపోయి ఆనందంగా ఉండిపోయారే, ఆ దూడలు ఎందుకు అలా వెళ్ళిపోయి? అవి కూడా ఉండిపోవచ్చు కదా అంటే గొప్ప మాట అన్నాడు. తృణలోభిత, గడ్డి మీద ఆశతో అలా వెళ్ళిపోయాయి అన్నాడు ఇక్కడ. అదిగో మహానుభావుడు అంటాడు, నేను నీ మందలో వాడిని, కానీ నువ్వు తోలుతున్న వెనకాల, తోలుతున్న నిన్ను చూడకుండా మేస్తున్న గడ్డిని చూస్తూ, గడ్డి మీద ఆశతో క్రమంగా నీ మంద నుంచి తప్పిపోయినావునయ్యా. నేను తప్పిపోయినావుని ఎందువల్ల? గడ్డి మీద ఆశతో నీ నుంచి దూరం అయిపోయిన, క్రమంగా తప్పిపోయి అడవిలో చిక్కడిపోయాను నేను. ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఎందుకంటే సాయంత్రం అవుతుంది. సాంజుడలే గోపాలురే వ్యాకులు గయ్యాతేరి, సాయంత్రం అయిపోయింది, సంధ్య వాలుతోంది, జీవన సంధ్య వాలుతోంది. గడ్డి మీద ఆశతో నీకు దూరమై వచ్చేసాను. ఇప్పుడు తెలుస్తోంది నిన్ను చేరుకోవాలని, కానీ చాలా దూరం వచ్చేసాను, నీ దగ్గరికి ఎలా రావాలో నాకు తెలియదు. ఏడుస్తోందండ గోవు, నువ్వే తీసుకెళ్ళాలి కానీ నేను నీ దగ్గరికి రాలేదు నాయన. సంధ్య వాలిపోతుంది, భయమేస్తుంది నాకు. ఇంతవరకు గడ్డి మీద ఆశ భయాన్ని కూడా తెలియనివ్వలేదు, నీకు దూరమై వచ్చేసాను. కాబట్టి నువ్వే నన్ను వెతుక్కుంటూరా, లేకపోతే వేణువుతో నన్ను పిలువు, నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాను, నాదం బట్టేనే వస్తాను, కానీ నీ దగ్గరికి రప్పించుకోవయ్యా అంటుందిట. ఒక బృందావన భక్త భావుకుడు ఇలా భావిస్తాడు ఈ లీలని. ఒక్కొక్క లీల నుంచి అలా వెళ్ళాలి.